వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 31 జరగబోయేది ఇదే. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అంటున్నారు జ్యోతిష నిపుణులు. గ్రహాల రాకుమారుడైన బుధుడు జూలై 16 సింహరాశిలో ప్రవేశించాడు. వచ్చే నెల 22 వరకు బుధుడు అదే రాశిలో ఉంటాడు. అయితే జూలై 31 శుక్రుడు తన దిశను మార్చుకుని సింహరాశిలో ప్రవేశించి ఆగస్టు 25 వరకు ఇదే రాశిలో ఉంటాడు. సింహం రాశిలో బుధుడు శుక్రుడు కలయిక ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాశుల వారికి జూలై 31 తేదీ నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగంతో వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ముఖ్యంగా గ్రహాలన్నీ కూడా సింహరాశిలో కలవటం వల్ల యొక్క యోగాలు రాబోతున్నాయి. ప్రేమలు, పెళ్లిళ్ళు, శారీరక సుఖాలకు కారకులైన శుక్రుడు సింహరాశిలో ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు. ఈ యొక్క శుక్రుడు 9వ స్థానం నుంచి గురువు 7వ స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షించడం వల్ల ఈ కాలంలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. బుధుడు శుక్రుని కలయిక కొన్ని రాశి వారికి వ్యక్తిగతంగా చూపిస్తుంది. సింహరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం రాబోతుంది. యొక్క లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగును చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశివారు మిథున రాశివారు. ఈ రాశి వారికి ఎన్నో శుభదినాలు రాబోతూ ఉన్నాయి. దుర్గాదేవి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక యోగాలు రాబోతూ ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. తోబుట్టువులు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. ఉద్యోగరీత్యా గొప్ప పురోభివృద్ధిలో సాధిస్తారు. వ్యాపారంలో కూడా గొప్ప లాభాలు పొందబోతూ ఉన్నారు. ఇంట్లో వాతావరణం ప్రేమ ఆనందంతో నిండిపోతుంది. పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఇక లక్ష్మీనారాయణ యోగంతో మీ జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. ఈ నెలలో జన్మరాశిలో వ్యయ స్థలంలో గ్రహ సంచారం వల్ల అనుకూలంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారాలు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మరింత దృఢపడతారు. ఖర్చు ఆదాయానికి అయితే మించుతుంది. గృహంలో శుభకార్యాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు కూడా ఉంటాయి. పాత రుణాలను కూడా తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలు కూడా హాజరవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులు కూడా విదేశీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉదర సంబంధమైన రంగ సమస్యలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. గోచార రీత్యా అష్టమ శని ప్రభావం ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి. పశుపక్షాదులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశివారు సింహరాశివారు. లక్ష్మీనారాయణ యోగము సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. డబ్బులు పెట్టుబడి పెట్టే వారికి కూడా భవిష్యత్తులో మంచి రాబడిని పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు. వ్యాపారాన్ని కూడా విస్తరింప చేయడానికి ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కూడా ప్రశంసలు రాబోతూ ఉన్నాయి. దాన ధర్మాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవము పెరగడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. మీకు జీవితంలో ఒక అద్భుతంగా ఉండబోతూ ఉంది. సింహరాశి వారి కెరీర్లో గొప్ప యోగాలు త్వరలోనే చూస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అనుకూల వాతావరణం ఉండబోతుంది. చాలా కాలంగా పూర్తి కానటువంటి ఫలితాలన్నీ కూడా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలన్నీ సర్దుమణుగుతాయి. సంఘంలో కూడా పెద్దలతో పరిచయాలు కాలానికి ఉపయోగపడబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపారంలో మంచి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంతాన వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు. నూతన వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఐశ్వర్యకాళి అమ్మవారి యొక్క గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించడము, పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే చూస్తారు. లక్ష్మీనారాయణ యోగము మీ జీవితంలోనే మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కన్యారాశి వారు. ఇక లక్ష్మీనారాయణ యోగం వల్ల కన్యారాశి జాతకులకు చాలా ఆశీర్వాదాలని పొందుతారు. అకస్మాత్తుగా కూడా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టినా అందులో వారికి అదృష్టం అండగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లభిస్తుంది. శత్రువులను ఓడించి విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కూడా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తారు. తోబుట్టువులు మద్దతు ఉంటుంది. తోబుట్టువుల యొక్క మద్దతుతో ముందడుగు వేయబోతూ ఉన్నారు. అనుకూల గ్రహ సంచారం వలన వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి.
ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. దీర్ఘకాలికమైనటువంటి వివాదాల నుంచి కూడా పొందబోతూ ఉన్నారు. బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆప్తుల నుంచి వివాహాది శుభకార్యాల ఆహ్వానాలను అందుకోబోతూ ఉన్నారు. సంతానపరమైనటువంటి విషయాల్లో ఎన్నో శుభవార్తలు వింటారు. సంఘంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. నూతన పరిచయాల వలన ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనిఒత్తిళ్ళు ఉన్నప్పుడే అవన్నీ తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గరికతోత గణపతిని పూజించండి. పశుపక్షాలు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారు యొక్క లక్ష్మీనారాయణ యోగంతో మకర రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ప్రయత్నం చేసే వారికి అద్భుతంగా ఉంటుంది. భౌతికపరమైనటువంటి సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు లాభాలను అందిస్తారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ప్రేమను కూడా పొందుతారు. కెరీర్లో కూడా గొప్ప ఫలితాలు మీకు త్వరలోనే రాబోతూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. తగిన ఆదాయం దక్కుతుంది. అన్ని విధాలా కూడా బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ కూడా నిదానంగా పూర్తి చేసిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఎన్నో శుభవార్తలు ఉండబోతూ ఉన్నాయి. వాహనాల కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. కుటుంబంలో కూడా వివాహాది శుభకార్యాలన్నీ కూడా హాజరవుతారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు అందుకోబోతూ ఉన్నారు. బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో కూడా ఆశించినటువంటి స్థానచలనాలు ఉంటాయి. విలువైనటువంటి గృహోపకరణాల వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం అయితే మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేయటం అయితే మంచిది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. తర్వాత రాశి కుంభరాశి వారు. లక్ష్మీనారాయణ యోగం ప్రభావం కుంభరాశి వారి చేతికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వారి వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తమ తమ రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పనుల్లో విజయం తప్పకుండా సాధిస్తారు. ఎన్నో విజయాలు మీకు తప్పకుండా దక్కబోతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంట బయట మీకు మాటకు తిరిగి ఉండదు. వ్యాపార వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఊహించినటువంటి ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. చిన్ననాటి మిత్రులు సహాయ సహకారాలు అందుకోబోతూ ఉన్నారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అధికారులతో సమస్యలన్నీ తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. పశుపక్షాదులకు నీటిని ఏర్పాటు చేస్తూ ఉండండి. ఈ యొక్క రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగంతో విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.